ఇక రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని చనిపోవడం చాలా బాధాకరమని, ఇది దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడిందని తెలియజేశారు. కనీసం ఈ ప్రభుత్వం విద్యార్థిని పట్టించుకోలేదని వరదు కళ్యాణి విమర్శించారు. హోమ్ మినిస్టర్ కూడా వైద్యంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆడపిల్లలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే, ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం